అదే జరుగురా ఈ నోట్ అయితే వినండి. యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కూర్చున్న బండి ఓ వింటేజ్ కాలమైన బండి, చితక్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉండే బండికి. ఇప్పుడే నడిపించుకుంటూ వచ్చిన, కొంచెం మైక్ ఇష్యూ వల్ల మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, అందుకే ఇక్కడ సెటప్ చేసుకున్నాం. యా ఇది మా తాత బండి, చాలా ఓల్డ్ కాలం బండి. దీని కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బండి మీద ఎవరన్నా ఏ ఊర్లో వెళ్ళినా, ఒకవేళ ఈ బండి దొంగలించబడితే ఖచ్చితంగా ఇది మా ఇంటికి వచ్చేస్తుంది. అట్లనే చాలా సందర్భాలు ఉన్నాయి. అట్లనే ఈ బండి కూడా. ఈ బండి ఎట్లా సౌండ్ వస్తుంది అంటే, బండి నోటు వలన మైక్రోఫోన్లో ఏం క్యాప్చర్ చేయలేకపోయినాం, అందుకే క్యాప్చర్ చేస్తున్నాం. మళ్ళీ ఇది బండి నోట్ అయితే బాగుంటుంది, బండి అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఆటో లాగా అన్నట్టు, ఆటో నడుపుతాం కదా, గేర్లు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తోటి క్లచ్ పట్టుకొని గేర్లు వేసుడు. అయితే నేనైతే ఇప్పుడు ఎంటైర్ ఈ బండి యొక్క రివ్యూ ఇవ్వబోతున్నాను. సరే, ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఈ బండి సీసీ వచ్చి 120 cc. బండి నోట్ చాలా బాగుంటుంది. 120 cc మనం పెట్రోల్ ద్వారా నడుస్తుంది బండి. 20-30 ఇస్తుంది కావచ్చు లీటర్కి. ఇప్పుడైతే తెలియదు నాకైతే ఎంత ఇస్తుందో. మా తాతగారిని ఒకసారి అయితే మాట్లాడిపిస్తాను మీతోటి కూడా. ఇదంతా కలర్ చేంజ్ చేసిండు మా తాత. ముందు బ్లూ కలర్ ఉంటుండే, రస్టింగ్ వలన ఇదంతా కలర్ చేంజ్ చేసిండు. ఇప్పటికైతే రస్టింగ్ ఉంది, కానీ బండి నడిపితే అదో ఫీల్ ఉంటుంది. పాత RX 100 నడిపినట్టు సౌండ్ వస్తుంది. బాగుంది బండి అయితే. ఇవి చిన్న టైర్లు ఎంత ఉంటాయో, మా టైర్ సైజ్ చూస్తాను ఊరి. ఈ C8 టైర్లు మ్యాక్స్ స్పీడ్ 100 ఉంది. ఏమో మరి ఎంత దీని తెలియదు నాకు. ఇక్కడ 2 స్టోరేజ్ కంపార్ట్మెంట్లు ఉంటాయి. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండదు, కిక్కు. ఒక అర్ధగంట అయితే పట్టింది నాకు స్టార్ట్ చేస్తాను. బాగా కష్టమైంది చెప్తున్నా. మీరైతే ఇది ఇస్తుంటే ఏమన్నా తెచ్చుకుందామంటే మాత్రం తెచ్చుకోకర్రి. అర్ధగంట 40 నిమిషాలు అయితే పడుతుంది స్టార్ట్ చేసేందుకు. మా పోరాళ్ళు నిన్న ఒక రోజు మొత్తం తనలాడినరు. అంటే మా పోరాళ్ళు తప్పేం చేశారంటే, ఫ్యూయల్ నాబు ఆఫ్ ఉండే, ఇటు సైడ్ ఉంటే ఆఫ్, ఇటు సైడ్ ఉంటే ఆన్. అట్లా ఒకటే కిక్ స్టార్ట్ కాదు. మళ్ళీ వంచి పెట్రోల్ అనేది, ఫ్యూయల్ అనేది ట్యాంకులకు పోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది చోకు, మనం ఎట్లయితే చోకు వేరే దాంట్లోకి ఇక్కడ ఉంటుందో, ఇక్కడ దీనికి చోకు. ఇవి అయితే 2 కంపార్ట్మెంట్లు. ఇది ఫుట్ బ్రేక్, ఇది ఫ్రంట్ బ్రేక్. మా తాతేమో ఇలా సామాన్ పెట్టుకున్నాడు. ఇగో ఇది ఇలా కలిపేది రేసర్ ఆయిల్, బాగుంటుంది, మైలేజ్ వస్తుంది. ఇవన్నీ సామాన్లు ఉంటాయి మా తాతయ్యగా. కొంచెం పూజ సామాన్లు కూడా ఉంటాయి. ఇది ఇట్లా కిందికి అనేసి ఇట్లా పెట్టేయాలి. సారీ, ఇక్కడ మా తమ్ముళ్ళు కాదు, ఫస్ట్ మేమే కూర్చుంటుంటే మీ సీట్లో. ఇది ఇట్లా ముందట కానీ చూపిస్తా, ఇంకోటి అవుతుంది కాదు, ఇట్లా ముందట కానీ ఇట్లా సీట్ వస్తుంది. ఇక్కడ కూర్చోనికి సీట్, చిన్న పిల్లాడు బాగుంది కదా. దాని మీద కూర్చుంటుండే. ఏదైతే ఉందో ఆ సీట్ మీద కూర్చుంటే పెట్టుకొని దొరకపోతుండే అటు ఇటు. ఈ ఊరు నుంచి మా ఊరికి 5-6 కిలోమీటర్స్ వస్తుంది. అదే అంత రోడ్లోనే 80 అట్లా పోతుండే మా తాత. మాకేమో కూర్చుని పెట్టుకొని ఎక్సిలేటర్ ఇట్లా ఇవ్వమని చెప్తుండే. మేము 20లో పోతే అంత స్లో ఎందుకు పోతావురా అంటుండే. మీకు తెలుసా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, మా తాత వాడన్ని సార్లు బండి దగ్గర ఎవరు వాళ్ళేరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫ్యాక్ట్. మళ్ళీ మీకు ఇంకో కంపార్ట్మెంట్ కూడా చూపిస్తా. ఇగో ఇది ఇంకో కంపార్ట్మెంట్. ఇందులో పాములు భీములు ఉంటాయి, నన్ను ఏమనుకోకరి. ఇగో ఇది ఇంకో కంపార్ట్మెంట్. పాములు కూడా పండబెట్టుకోవచ్చు. ఇక్కడనేమో పెట్రోల్ పోసుడు. ఇదైతే ఫ్యూయల్ కంపార్ట్మెంట్. ఒక్క నిమిషం, ఈ కీ పెట్టాలి కావచ్చు. ఇది ఫ్యూయల్ కంపార్ట్మెంట్. ఇట్లా అనేసి ఇట్లా తిప్పితే ఐటీలో ఓపెన్. ఫుల్ ట్యాంక్ ఉంటుంది ఇప్పుడు మా తాత బండ్లల్లో. మీకు ఆ రేసర్ ఆయిల్ అనేది దీంట్లోనే పోయాలి. అందులో పెట్టిన కంపార్ట్మెంట్లో కొంచెం ఫాస్ట్గా పోతుంది. పోరాడి ఇప్పుడు స్కూటర్ అంటున్నాడు ఉండి. ప్లస్ పాయింట్ ఏంటంటే, అన్ని వన్లకు పంక్చర్ షాప్ పోవాలి. ఇలా అట్లా కాదు, ఆ టైర్ ఇప్పి టైర్ వేసేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర టూల్ కిట్ ఉంటే. అట్లా ఇది ఒక ప్లస్ పాయింట్. మంచిగా కంఫర్ట్ అయితే ఉంటాయి సీట్లు. ఇది మంచిగా ఊతుంది ఇట్లా నడిపించినప్పుడు. అందులో ఒక రికార్డ్ అయ్యంటే చూసుకోర్రి. అట్లా దీనికి ఇంకో అద్దం పెట్టిస్తా అనుకోండి, కానీ ఎందుకు వాడతలేనని ఇక్కడనే ఉండిపోతుంది కదా అని అద్దం పెట్టేయలేడట. గేర్ వేసే విధానం, గేర్ షిఫ్ట్ ఎట్లా చేయాలంటే, ఇట్లా వచ్చేసి ఇది ఫస్ట్ గేరు, న్యూట్రల్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇట్లా 4th గేర్ వరకు 4 గేర్స్ ఉంటాయి దీంట్లో. మీకు బండిని అయితే స్టార్ట్ చేసి చూస్తాను ఒకసారి. అయితే మీరు ఇంజన్ నోటు, సైలెన్సర్ నోటు బాగుంటుంది.
బ్రో చూసినావా ఇట్లా యా 120 FPS లో మీకైతే ఇప్పుడు షార్ట్స్ వస్తున్నాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.